సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, రేపు గుడ్ ఫ్రైడే కదా, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో 2 ఆరాధనలు జరుగుతాయి. 6:30కి ఫస్ట్ సర్వీస్. వేడుకను పంచిన విషాదం వినటానికి విచిత్రంగా ఉంది కాదు. ప్రపంచంలో ఏ విషాదమైన కన్నీటిని మిగిల్చింది, దుఃఖాన్ని, మానని గాయాలు మిగిల్చింది. కానీ ఈ విషాదం మాత్రం ప్రపంచ మానవాళికి వినోదాన్ని, వేడుకను పంచింది. ఏంటి ఆ విషాదం? ప్రపంచ మానవాళికి పంచిన ఆ వేడుక, వినోదం ఏంటి? ఓ దివ్యమైన సందేశం 6:30కి ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుంచి అందించబడుతుంది. అలాగే సెకండ్ సర్వీస్ 9:30కి ఆరాధనలో పాలు పంపులు పొందండి. మిమ్మును మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దేవుడు ఆశీర్వదించునుగాక. మంచిది. ఈ దినం ఓ దివ్యమైన సందేశం. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటకు వెళ్ళక మునుపు, సిలువ మరణానికి అప్పగించబడక మునుపు, తన శిష్యుల కొరకు ఇంకా అనేక విషయాల కొరకు ప్రభువారు చేసిన చివరి ప్రార్థన. ఒక మనిషి చనిపోబోయే ఆఖరి క్షణాల్లో చేసే ఆ చివరి మాటలు, పలికే ఆ చివరి మాటలు కానీ, చివరి ప్రార్థన కానీ బహు విలువైనది కదా. ఈ ప్రార్థన ఎక్కడ పొందుపరచబడిందయ్యా చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో. దైవ జనాంగమ, యోహాను సువార్త 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు పరిశుద్ధ గ్రంథంలోనే ఓ ప్రత్యేకమైన అధ్యాయాలు. ఏమిటి ఈ అధ్యాయాలకున్న ప్రత్యేకత అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు యెరూషలేము నుండి గెత్సెమనే తోటకు వెళ్ళే ఈ మార్గ మధ్యలో 15వ అధ్యాయం, 16వ అధ్యాయం శిష్యులతో మాట్లాడిన మాటలు. 17వ అధ్యాయం ఉంది చూసారా? యేసుక్రీస్తు వారు యెరూషలేము నుండి గెత్సెమనే తోటకు నడుచుకుంటూ వెళ్తూ చేసినటువంటి ప్రార్థన. విచిత్రం చూడండి. సహజంగా ప్రార్థన అంటంతో మోకరించి ప్రార్థన చేస్తేనే ప్రార్థన అని అనుకుంటాం. అలాగని మోకరించి ప్రార్థన చేయకూడదు అనేది కాదు నా అభిప్రాయం. అయితే యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ గెత్సెమనే తోటకు వెళ్ళేటప్పుడు చేసిన ప్రార్థన. దైవజనాంగమా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా పని చేస్తున్నా, ప్రయాణమే వెళ్తున్నా, నడుస్తున్నా, ప్రతి క్షణం ప్రార్థన చేయటం అదొక దివ్యమైనటువంటి అనుభూతి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అంటారు కదా, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు చేయండి అని. మీతో నేను అనే మాట, ఉదయం లేచి ఒక అర్ధగంట ప్రార్థన చేసుకొని, సాయంకాలం మరలా ఒక గంట కుటుంబ ప్రార్థన చేసుకొని, అమ్మయ్యా ఈరోజు గంటసేపు ప్రార్థన చేశాను, ఆ గంట ప్రార్థనతోనే మనం తృప్తి పడటం కాదు. ప్రయాణమే వెళ్తున్నా, పని స్థలంలో, ఉద్యోగ స్థలంలో మన ఆత్మ ఎప్పుడూ ఏదో ఒక విషయం కొరకు మూలుగుతూ ఉండునుగాక. ఒక భక్తుడు క్రైస్తవ జీవితాన్ని గురించి ఇలా అంటాడు, సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడ ఎప్పుడు ఖాళీగా వెళ్ళదు, బరువులు మోసుకుంటూ వెళ్తుంది కదా. బరువులు మోసుకుంటూ వెళ్తుంది. క్రైస్తవుడు కూడా సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడ ఎలా బరువులు మోసుకుంటూ వెళ్తుందో, క్రైస్తవుడు కూడా భారభరితమైన హృదయంతో కదిలేటువంటి వాడై ఉండాలి. విన్నారా?
నువ్వు బండి మీద ప్రయాణమే వెళ్తున్నా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు. అలాగని బండి మీద వెళ్ళేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేశారు గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తేనే ప్రార్థన అని కాదు, అలాగని ప్రార్థన చేసేటప్పుడు మందిరంలో కళ్ళు తెరిచి ప్రార్థన చేయమని కాదు నా అభిప్రాయం. సమయానికి తగినట్లుగా మెట్టుకు మీతో పంచుకునే మాట, ప్రతి క్షణం మనం ప్రభుతో గడపాలి. ప్రతి గడియ మన ఆత్మ ఏదో ఒక విషయమై దేవుని సన్నిధిలో మూలుగుతూ ప్రార్థించునుగాక. మంచిది. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు చేసిన ఆ ప్రార్థన అంశాల్లో 5 ప్రార్థన అంశాలు ప్రాముఖ్యంగా మీతో పంచుకుంటాను. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతాను. నావన్నీయును నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనింకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు ఈ 17వ అధ్యాయంలో తనకు అప్పగించిన శిష్యుల కొరకు చేస్తున్న ప్రార్థన, మొదటి ప్రార్థన ఏంటంటే, తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వీరును ఏకమై ఉండునట్లుగా వీరిని కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే శిష్యుల ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు శిష్యుల ఐక్యత కొరకు ప్రభు ప్రార్థిస్తున్నారు అంటే, ఈ ప్రార్థనకు ముందు శిష్యుల మధ్యలో అంత ఐక్యత మనం చూడలేం. యేసుక్రీస్తు వారు నేను శిలువ మరణానికి అప్పగించబడబోతున్నాను అని చెప్తే ఆయన మరణాన్ని గురించి ఒక్క శిష్యుడు ఏడవకపోగా తమాషా వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇప్పుడు ఆయన చనిపోతే ఆయన పోస్ట్ మనలో ఎవరు తీసుకుంటారు, మనలో ఎవరు గొప్పవాళ్ళు, నేనంటే నేనని వాళ్ళ మధ్యలో వివాదాలు వచ్చాయి. ప్రభు అది ఎరిగి, అయ్యా నేను నీ వద్దకు వస్తున్నాను, నేను వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఐక్యంగా ఉండాలి, కొట్లాడుకోవద్దయ్యా, మనస్మర్ధలతో బ్రతకొద్దయ్యా, నేను నీవు ఏకమయ్యుండులాగున ఈ అపోస్తులందరూ ఏకమై ఉండాలి అని ప్రార్థన చేశారు. దైవజనమ, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒకవేళ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఐక్యత లేదా? మీకు మీ పిల్లలకు మధ్య ఐక్యత లేదా? ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లుగా భర్త దారి భర్తది, భార్య దారి భార్యది, పిల్లల దారి పిల్లలది, తల్లిదండ్రుల దారి ఏ దారో అర్థం కాకుండా ఐక్యత లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారా? యేసయ్య ఐక్యత కొరకు ప్రార్థన చేసినట్లుగా మన కుటుంబాల కొరకు యేసు నామం పేరిట ఐక్యత నిమిత్తమై ప్రార్థన చేయుదుంగాక. ఇప్పుడు ఒక ప్రశ్న, ఐక్యత కొరకు ప్రార్థన చేశారు కదా, మరి ఆ ప్రార్థన ఫలించిందా? అపోస్తుల కార్యాలు చూడండి, 1వ అధ్యాయం. మొదటి అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. విన్నారా? యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమే వెళ్ళిన తర్వాత 120 మంది పురుషులు, అనేక మంది స్త్రీలు మేడగది మీద ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారట? ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. నేనంట ఆ మేడగదిలో ఉన్న శరీరాలు 120 ఏమో, కానీ మనస్సులు మాత్రం ఒకే మనస్సు. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత అపోస్తులందరూ ఏకభావంతో, ఏకతాత్పర్యంతో, ఏక మనస్సుతో వాళ్ళు బ్రతికినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. వారు ఏక మనస్సుతో ఎందుకు బ్రతికారో తెలుసా?
యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్ళి చేసిన ప్రార్థనను చూసారా? మీరు ఐక్యంగా ఉండాలని. దైవజనమ, ఇక్కడ ఒక మాట, నేను చెప్పబోయే మాట గుండెల్లో రాసుకోండి. యేసుక్రీస్తు వారు చనిపోయిన యేసయ్య చేసిన ప్రార్థన బ్రతికే ఉంది, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది. అంటే యేసుక్రీస్తు వారు చనిపోలేదు, తర్వాత ఆయన పునరుద్ధానుడై లేచారు. నేనంట వీరందరూ ఐక్యంగా ఉండాలని చేసిన ప్రార్థన వ్యర్థమైపోయిందా? ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. ఒకరి మధ్యలో ఒకరికి సమాధానాలు లేక అనైక్యతతో బ్రతుకుతున్నారా? ప్రార్థన మన కుటుంబాలలో ఏక మనస్సును కలుగు చేయునుగాక. చెప్దాం గట్టిగా ఆమేనని. ఏ మనస్సు కలుగు చేసింది? ఏక మనస్సు. మేడగదిలో 120 శరీరాలు ఉన్నాయి, కానీ మనస్సు మాత్రం ఒకే మనస్సు. నేనంట మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో 4 ఉండొచ్చు, శరీరాలు 4 అయినా మనస్సు మాత్రం ఒక్కటై ఉండునుగాక. ఒకవేళ మీ ఇంటిలో 6 ఉంటే శరీరాలు 6 అయి ఉండొచ్చు, మనస్సు మాత్రం ఒకే మనస్సు అయి ఉండునుగాక. ఈ వాక్యం వింటున్న దైవ సేవకులారా, ఒకవేళ మన సంఘాల్లో 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, శరీరాలు 1000 అయినా మనస్సు మాత్రం ఏక మనస్సు అయి ఉండేటట్లుగా ప్రజలందరినీ ఐక్యపరచగలిగిన శక్తి ప్రార్థనలో దాగి ఉంది. ఆమేన్. రెండవది, యేసుక్రీస్తు వారు తన శిష్యుల కొరకు దేని కొరకు ప్రార్థన చేశారయ్యా అని చూస్తే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 14-15 వచనాలు. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. రెండవది, యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటకు నడుచుకుంటూ వెళ్తూ తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థన, తండ్రి దుష్టు నుండి వీరిని కాపాడు, నాశన పుత్రుడు తప్ప. అద్భుతం. 11 మందిని ప్రభువారు కాపాడుకున్నాడు. దైవజనమ, పేతురు వారు మొదలుకొని ఆ 11 మంది అపోస్తులను దుష్టుడు ముట్టలేదు. విచిత్రం ఏంటో తెలుసా? వారు చనిపోయే ఆఖరి క్షణం వరకు వారు నమ్మిన ప్రభు కొరకు వారు సాక్షులుగా బ్రతికారు. క్రైస్తవులో సాతాను వాళ్ళను ముట్టలేకపోయాడు. ఎందుకు ముట్టలేకపోయాడో తెలుసా? ప్రార్థన వాళ్ళ చుట్టూత ప్రాకారంగా మిగిలిపోయింది. దుష్టుడు వాళ్ళను ముట్టలేదు. ఈ వాక్యం వింటున్న దైవజనమ, ఒకవేళ నీ సంఘంలో సాతాను ఎవరి మీదైనా దాడి చేస్తున్నాడా? నీ పిల్లల మీద దాడి చేస్తున్నాడా? సాతాను నీ భర్త మీద దాడి చేస్తున్నాడా? నీ యవ్వన బిడ్డల మీద దాడి చేసి కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా సాతాను చేస్తున్నాడా? ఒక శుభవార్త, దైవ సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనే భవిష్యత్తులో వాళ్ళకు ప్రాకారంగా మారి దుష్టుడు వారిని ముట్టకుండా ఆ ప్రార్థనే కంచెగా మారునుగాక. యోబు నిత్యము తన పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు కదా, ఎరుగుదురు కదా. యోబు చేసిన ప్రార్థన తన ఇల్లంతటికి కంచెగా మారిపోయింది. యోబు ఇంటిని ముట్టడానికి సాతానుకు ధైర్యం లేదు. కారణం ఏంటి? యోబు యొక్క ప్రార్థన యోబు ఇంటికి కంచెగా మారింది. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ఈ 11 మంది అపోస్తులకు కంచెగా మారింది. నా చేతులెత్తి దీవిస్తున్నాను, నీవు చేస్తున్న ప్రార్థన కూడా యేసు నామం పేరిట